వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మిర్యాల సర్వేలు గుజ్జు మల్లారెడ్డిగూడెంలో స్థానిక ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి. బీజేపీ నాయకులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని ఆరోపణ. యాదాద్రి చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పదవి అనేది అలంకారం కాదు, ఒక బాధ్యత. ఆ బాధ్యతను గుర్తించి ప్రజలకు మంచి చేయాలి. గతంలో పాలించిన పార్టీ ఒక కుటుంబం పార్టీ. వారికి వంగి దండాలు పెట్టిన వారికే మంత్రి పదవులు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. రాజగోపాల్ రెడ్డి అంటే గల్లా ఎగరేసుకొని ఉంటాడే తప్ప అడుక్కునే పొజిషన్లో ఉండడు. ఆయన 20 ఏళ్ళు 30 ఏళ్ళు మంత్రి పదవి అనిపించారు. ఇప్పుడు వచ్చి గుర్తొచ్చింది రంగారెడ్డి హైదరాబాద్. ఏ మంత్రి పార్లమెంట్ సభ్యుని గెలిపించారు? చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్కు ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రిని. కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే, ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే, నాకే ధైర్యం లేకపోతే, నాకే మంచి పేరు లేకపోతే, నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టినాను? అన్ని తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరికి ఎందుకు ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ పెట్టిండ్రు? అంటే గెలిపించే సత్తా ఉంది, ప్రజల్లోకి పోతాడనే కదా. మరి ఇచ్చిన వాటిని నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది? మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చినవా లేదా సీటు? ఎవరిచ్చిండ్రు? ఆదిలాబాద్ గెలిచిందా? మహబూబ్ నగర్ గెలిచిందా? సికింద్రాబాద్ గెలిచిందా? మల్కాజ్గిరి గెలిచిందా? మెదక్ గెలిచిందా? కరీంనగర్ గెలిచిందా? ఈ మంత్రులను ఎక్కడ పోయిండ్రు? మరి ఎక్కడ? నేను అడిగేది ఓ దయా దాక్షిణ్యాల మీద మీరు ఎప్పుడు ఇస్తారా అని మేము ఎదురు చూస్తలేం. నిజంగా పార్టీ బతకాలంటే, ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే, నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం, పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం. ఈ పైరవికారాన్ని పక్కన పెట్టాలి. పైరవికారాన్ని పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ ఇంకా బలంగా కావాలి. ఒక యువకుల్ని ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టపడే వాళ్ళని మానవత్వంతో పనిచేసి ప్రజలతో మమేకమై, కార్యకర్తలతో మమేకమై, అవసరమైతే డి అంటే డి అని కొట్లాడే శక్తి ఉన్న వాళ్ళని అధికారం ఇస్తే అప్పుడు ప్రజలు సంతోషిస్తారు, పార్టీకి లాభం అవుతుంది. దారుణం కూడా దానం ఎక్కిస్తే పదవి వస్తే కొట్లాడతాడా? కేసీఆర్ అనే వ్యక్తిని గద్దె దింపేదాకా నిద్రపోను అని చెప్పి పార్టీ మారి బీజేపీలో ఉన్నా సరే తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తే నేను మళ్ళీ వెనకడుగు వేసి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గద్దె దింపినా లేదా? అంటే ఒక ప్రజాస్వామ్యాన్ని కూని చేసి, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి, అవినీతిమయం చేసి, లక్షల కోట్ల ఒక కుటుంబం దోచుకుంటుంటే చూడలేక ఈ ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి, ఈ ప్రజల పక్షాన్ని పోరాటం చేయాలని చెప్పి, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరాలని చెప్పి నాలాంటి వ్యక్తి నిర్ణయం మార్చుకొని వెనకకు వచ్చిన అంటే దాని అర్థం ఒక కమిట్మెంట్ ఉంది. కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఉంది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ అవమానం జరుగుతుందని పోయినా సరే మళ్ళీ ప్రజలందరూ కోరుకుంటారు, కార్యకర్తలందరూ కోరుకుంటారు అని చెప్పి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తున్నందుకు నా నియోజకవర్గంతో పాటు వీరేశం దగ్గర పోయినా, ఒక పార్లమెంట్ సభ్యునిగా భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి రమ్మంటే ఒకరోజు ప్రచారానికి పోయినా, ఆలేరు పోయినా, తుంగతుర్తి పోయినా, నా శక్తి వంచన లేకుండా ప్రభుత్వం వస్తుంది కృషి చేసిన. సూర్యాపేట రమ్మంటే దామోదర్ రెడ్డి దగ్గర పోయినా. అంటే నేను నా పదవి కోసం, నేను పదవి అడుక్కునే పొజిషన్లో, నా ఎమ్మెల్యే పదవి తెచ్చుకునే పరిస్థితులు లేను. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం 5 ఏళ్ళు పోరాటం చేసి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒప్పించి పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించి తెలంగాణ తెచ్చిన ఎంపీల్లో నేను ఒకరిని. నాకు ఒక కమిట్మెంట్ ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు దూసుకుపోవాలి, తెలంగాణలో ప్రతి పేదవాళ్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండాలని చెప్పి
పనిచేస్తున్న నిజాయితీగా పనిచేస్తున్న వ్యక్తిని. కాబట్టి నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రం పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. నాలాంటి వ్యక్తికి ఏదన్నా వస్తుంది అంటే 10 మందికి పనికొచ్చే మనిషిని 1000 మందిని కాపాడే వ్యక్తిని నాలాంటి వ్యక్తికి అడ్డం తగులుతుందంటే ఇక నేనేం చెప్పాలో నాకు అర్థమైపోలేదు. అందుకని ఇంతకంటే ఎక్కువ చెప్పలేదు. ఇప్పటికే చెప్పదలుచుకుని చెప్పిన మనసులో ఉన్నది చెప్పినా లేదా? నన్ను చూస్తే భయపడుతున్నారు అందరూ. నేను వస్తున్నట్టు బామ్మోడు వస్తే ఏం చేస్తాడో ఆయన మా మాట వింటాడో వినడో అనుకుంటున్నా. ఏందో మరి అధిష్టానమేమో ఇస్తా అంటుంది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే బీజేపీ ప్రధాన ఎజెండా అని, ఆయన ఆశయ సాధనకు కృషి చేసే ఏకైక పార్టీ కమలం పార్టీ అని ఆ పార్టీ జాతీయ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఖమ్మం నగరంలోని జడ్పీ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని పకడ్బందీగా అమలు చేసేది కేవలం బీజేపీ ప్రభుత్వం మాత్రమేనని, గత కాంగ్రెస్ పాలనలో అంబేద్కర్ కు అవమానాలు మాత్రమే మిగిల్చిందని విమర్శించారు. కనీసం పార్లమెంట్ ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా పెట్టకుండా బలహీన వర్గాల పట్ల తమ వైఖరి తేటతెల్లం చేసిందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడంతో పాటు ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తుందని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని మాదిరిగా దళిత గిరిజన వర్గాలకు చెందిన వారిని రాష్ట్రపతులను చేసిన ఘనత బీజేపీకి మాత్రమే దక్కిందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన హామీలు అమలు కాక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఇందుకు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలే నిదర్శనమని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మొగ్గు చూపుతున్న ప్రజలు బీజేపీ పార్టీకి బ్రహ్మదరం పడుతున్నారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత బలోపేతానికి తనతో పాటు కార్యకర్తలు అంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 25 వరకు అంబేద్కర్ జయంతి వేడుకలు బీజేపీ ఆధ్వర్యంలో వాడవాడన ఘనంగా నిర్వహించాలని కోరారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన సుధాకర్ రెడ్డి అనంతరం అంబేద్కర్ విగ్రహాన్ని శుద్ధి చేసి విగ్రహ ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్లమెంటరీ కోఆర్డినేటర్ నంబూరి రామలింగేశ్వరరావు, గోంగూర వెంకటేశ్వర్లు, సన్నె ఉదయ్ ప్రతాప్, దేవకి, వాసుదేవరావు, ఈవి రమేష్, నున్నా రవికుమార్, దొంగల సత్యనారాయణ, కోటమర్తి సుదర్శన్, నల్లగట్టు ప్రవీణ్ కుమార్, నీరుకొండ ఉషారాణి, రేఖ సత్యనారాయణ, మాడుగుల చిన్ని కృష్ణ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కమిటీ, రాష్ట్ర కమిటీల ఆదేశానుసారం ఈ 13వ తారీఖు నుంచి వచ్చే 25వ తారీఖు వరకు మన జాతిరత్నం భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలని ఒక పండగ లెక్క చేసుకునే కార్యక్రమంలో భాగంగా వారి ఖమ్మం జడ్పీ కూడల వద్ద ఉన్నటువంటి వారి విగ్రహాన్ని శుద్ధి చేసి పరిసర ప్రాంతాలను కూడా జిల్లా అధ్యక్షుడు కోటేశ్వరరావు గారితో పాటు ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఎస్సీ మోర్చా నాయకులు అందరితో పాటు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి కొనసాగింపుగా చలో గాంవ్ అంటే గ్రామాలను సందర్శించండి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈరోజు కల్లూరు మండలం పేరువంచ గ్రామంలో వివిధ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అక్కడ స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఆరోగ్య శిబిరం, డాక్టర్ జి వెంకటేశ్వర గారు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య శిబిరం, అదేవిధంగా సహపంక్తి భోజనం, ఎస్సీ కాలనీలో విద్యాలయ సందర్శన, రేషన్ షాపుల సందర్శన, వివిధ పథకాల యొక్క పరిశీలన ఇవన్నీ చేసుకుంటూ అనేక కార్యక్రమాలని ఈ 10 రోజుల కార్యక్రమం జరుపుకుంటాం. దళిత వర్గాల్లో, గిరిజన వర్గాల్లో ఉన్నటువంటి ముఖ్యుల్ని, నిష్ఠాతుల్ని సన్మానించుకోవటం, మరి సమాజంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు, భారత రాజ్యాంగ నిర్మాత కాకుండా ప్రముఖ ఆర్థికవేత్త కూడా ఆయన, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఆశయాల కోసమే నిర్మించడం జరిగింది. ఆ రోజు జాతి కొరకు సమాజంలో తారతమ్యాలని రూపు లేకుండా చేయాలని, తారతమ్యాలని దూరం చేయాలని రిజర్వేషన్లు తీసుకొచ్చి మరి అట్టడుకున్నటువంటి ప్రజానికం అభ్యున్నతికి ప్రముఖ పాత్ర వహించి ఆనాడు బ్రిటిషర్స్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చిన తరుణంలో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీగా ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ గారు అందరితో పాటు ఆ రోజు
మరి వారు లా మినిస్టర్గా ఉండి అనేక కార్యక్రమాలు అనేక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సూర్యచంద్రులు ఉన్నంతవరకు వారి పేరు ఉంటుంది. కాబట్టి వారి ఆశయసిద్ధి కొరకు ఒక నిష్ఠాతులైన సేవయే పరమధర్మంగా, దేశమే ముఖ్యంగా, ధర్మమే ముఖ్యంగా భావించే మా ఘనమైన పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ అయిన కార్యకర్తలు ఈ భావంతో, ఈ సంకల్పంతో ముందుకు పోయే కార్యక్రమంలో భాగంగానే ఈరోజు ఖమ్మం ఇక్కడ మరి కూడల ప్రాంతం జడ్పీ కూడల్లో అంబేద్కర్ గారి విగ్రహం నుంచి మొదలుపెట్టిన ఈ యొక్క విజయోత్సవం, వారి యొక్క సన్మానం, అభినందన, వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక పండగ లెక్క వాతావరణాన్ని సెలబ్రేట్ చేసుకునే కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దీనికి జిల్లా అధ్యక్షుడు సమన్వయంలో ముఖ్య నాయకులందరూ, ఎస్సీ మోర్చా ఆధ్వర్యం అందరితో పాటు మరి ఇక్కడ కొత్తగూడెం కార్యక్రమంలో కూడా భద్రాచలంలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో బీజేపీ నాయకులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని ఆరోపిస్తూ ఖమ్మం జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహాన్ని శుభ్రం చేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు శుభ్రం చేస్తున్న సమయంలో కాలు జారి కింద పడ్డారు. మెట్ల మీద కాలు జారి పడిన బీజేపీ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డిని, కోటేశ్వరరావును కార్యకర్తలు పట్టుకునే ప్రయత్నం చేశారు. ఘటన జరిగిన వెంటనే కార్యక్రమం పూర్తి చేశారు బీజేపీ నాయకులు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్ మండల కేంద్రంలోని గుడిమల్కాపురం, చిమిర్యాల, సర్వేలు, గుజ్జి మల్లారెడ్డి గూడెంలో స్థానిక ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది గ్రామాలలో పర్యటించి ఎండాకాలంలో బయట పడుకుంటే దొంగల బారి నుండి ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల ప్రజలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు వీళ్ళు అనుమానం కొత్త వస్తే అందరూ ఎక్కువ మాట్లాడగలరు.
కావాలని చేరుకోరాదు అట్లా కొట్టోళ్ళు వచ్చింది. ఎక్కడెక్కడ పోయారు సార్? ఇవాళ గుడిమల్కాపురం, చిమ్మిర్యాల, అల్లం చేశారు, అవన్నీ చెప్పొచ్చినాం. చెప్పొచ్చినా సార్? జనం బాగా వచ్చినా సార్? మంచిగానే వచ్చారు. ఎంత వచ్చారు? అలా తీసారు ఎంత వచ్చారు? మంచిగానే వచ్చారు. అల్లం చేశారు చాలా 50 మంది వచ్చారా? వచ్చి గుజ్జల గుర్తుల 70-80 మంది వచ్చారు. సర్వేలో 60 మంది దాకా వచ్చారు. మల్లారెడ్డి కూడా అన్ని ఒకరే మా సార్తో తీసుకోరాదు. మా సార్ నల్గొండ జిల్లా నకరకల్ మండలం తాటికల్లు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజీవన్ రావు, మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహనీయుల విగ్రహాల ప్రతిష్టకు దాతలుగా ముందుండి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు ఎమ్మెల్యే తెలిపారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పులే, జగజీవన్ రావు లాంటి మహనీయుల విగ్రహాలు ఈ గ్రామంలో నిర్మాణం చేయడం చాలా గొప్ప విషయమని కమిటీ సభ్యుల కృషిని కొనియాడారు. తాటికల్లు గ్రామంలో ఎస్సీ కాలనీకి ఒక కమ్యూనిటీ హాల్, ఒక గ్రంథాలయం కావాలని స్థానికులు ఎమ్మెల్యేలను కోరారు. దీంతో ఆ గ్రామానికి కమ్యూనిటీ హాల్, గ్రంథాలయం తప్పకుండా శాంక్షన్ చేసి వారికి త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. మహనీయుల విగ్రహాల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఒక కమిటీగా ఏర్పడి ప్రయత్నం చేసిన ప్రతి కమిటీ సభ్యులకి, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ మహనీయుల స్ఫూర్తితోనే దేశంలో అనేక సంస్కరణలు, రాష్ట్రంలో అనేక సంస్కరణలు వచ్చినటువంటి ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బొంగురాల ఏదన్నా స్పీకర్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది, కానీ చాలా మంచి విషయాలు, ఎవరు చెప్పలేని విషయాల్ని తను చెప్పిండు. తన అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తూ, మన వాళ్ళు విషయాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రోత్సహించాలి, వాళ్ళను చెప్పనివ్వాలి, వాళ్ళ చైతన్యాన్ని మరింత పదును పెట్టుకొనివ్వాలి. కావాల్సి ఉంటే ఆలస్యమైంది ప్రోగ్రాంకు, కాబట్టి మళ్ళొక సందర్భంలో మళ్ళీ మీటింగ్లో తప్పకుండా నువ్వు అన్ని విషయాలు మాట్లాడదు. ఈ మహనీయులు కలలు కన్నటువంటి రాజ్యాన్ని, మహనీయులు కోరుకున్నటువంటి సమాజాన్ని సాధించాలనేటువంటి సంకల్పంతో వారి ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడం కోసం, వారి యొక్క స్ఫూర్తిని నిత్యం మీలో నిలుపుకోవడం కోసం వారి విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకుని వారి యొక్క ఆశయ సాధన కోసం మేము అందరం కలిసి కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. అయితే అదే క్రమంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు, ఆయన కళలకు భిన్నంగా, జగజీవన్ రావు వారి ఆశయాలకు భిన్నంగా, అట్లాగే మహాత్మా జ్యోతిరావు పూలే వారి ఆశయాలకు భిన్నంగా ఈ దేశంలో హిందూ మతము, హిందూ భావజాలాన్ని ఈ దేశ ప్రజలపైన రుద్దేటువంటి ప్రయత్నాన్ని ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి ఒక సత్యాన్ని మీరు గమనించాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాటి కుల సాధన కోసం పోరాడటానికి ఇది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ, ఈ విగ్రహాలను ఇచ్చినటువంటి దాతలకు, ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, మహనీయుల యొక్క ఆశయాలను ముందుకు తీసుకోవడం కోసం 100% స్ఫూర్తితో మేము ముందుకు పోతాం. ఈ గ్రామ ప్రజలు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి కోరారు. ఇక్కడ ఒక చిన్నపాటి లైబ్రరీ కూడా కావాలని వాళ్ళు కోరారు. ఈ రెండు కూడా నిర్మించి వారికి ఇచ్చి, ఈ మహనీయుల యొక్క స్ఫూర్తితో ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా చైతన్యవంతులై ఈ సమాజ మార్పుకు పురోగమించేటువంటి దిశగా వాళ్ళు అధ్యయనం చేయడానికి ఆ లైబ్రరీ ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. తాటికల్లు గ్రామంలో మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జగజీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల్ని పిలిచి ఈ గ్రామ విగ్రహ నిర్మాణ కమిటీ వాళ్ళు ఒక గొప్ప ప్రయత్నాన్ని చేశారు. దేశంలో మహనీయుల విగ్రహాలన్నీ కూడా ఒకే చోట ఉన్నటువంటిది చాలా తక్కువ ప్రదేశాలు. మా నియోజకవర్గంలో
ఇదే మొదటిసారి ఒక ఈరోజు ఎంతో అన్ని గొప్పగా విగ్రహాలని జరుపుకున్నటువంటి ఒకే కాడ పెట్టడం అనేది చాలా సంతోషం. ఈ మహనీయుల యొక్క స్ఫూర్తితోని అనగానే మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి చెంగిచెర్ల చిన్నక్రాంతి కాలనీలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చిన్నక్రాంతి కాలనీ ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బింగి చెంగయ్య యాదవ్, కొత్త కిషోర్ గౌడ్, కుర్రి శివశంకర్, రాసాల కుమార్ యాదవ్, గొరిగే నరసింహ కుర్మా ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ హనుమాన్ స్వామి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి పండుగను జరుపుకుంటూ శాంతియుత వాతావరణంలో నెలకొల్పాలని సూచించారు. అదేవిధంగా బండి సురేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన వితరణ నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో కాలనీ వాసులు పెద్ద ఎత్తున పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల పెద్దలు తదితరులు పాల్గొన్నారు. హన్మకొండ జిల్లా కాజీపేట్ మండలం టేకులగూడెం గ్రామం నందు కాజీపేట్ దర్గా పిఎస్ఎస్ చైర్మన్ వనం రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ఆయిల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డితో కలిసి ప్రారంభించిన వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు. అనంతరం ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలైన తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఉచిత సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ వనం రెడ్డి, డీసీఓ సంజీవరెడ్డి, ఏఓ సంతోష్, ఎంఆర్ఓ బాపు సింగ్, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్, నరసింహారెడ్డి, కాజీపేట మండల పార్టీ అధ్యక్షులు సారంపల్లి శ్రీనివాసరెడ్డి, మెట్టుగుట్ట ఆలయ చైర్మన్ పైడిపాల రఘుచందర్, అర్జున్ గౌడ్, 64వ డివిజన్ అధ్యక్షుడు కూర్ల మోహన్, మహిళా మండల అధ్యక్షుడు నీలం రజని, మండల గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మాయిశ్చరైజ్ 25.17 రావాలి. మిషన్ రాలేదా? అదేంటి ఉన్నాయి సార్, పాతది తెప్పించిన మొత్తం చాలా వచ్చి 200 వచ్చినాయి. నలభై కిలోలు బరాబర్ ఇస్తారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఏ మచ్చ లేకుండా ధాన్యం కొనుగోలు చేసిన ఎన్ని సెంటర్లు అంటే అన్ని సెంటర్లు ఓపెన్ చేసిన వ్యక్తి మన డీసో సంజయ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ వనం రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో, మార్కెట్ డైరెక్టర్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, సొసైటీ చైర్మన్ మరియు మా జంగా రాఘవరెడ్డి గారు ఆయిల్ సీడ్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ఇక్కడ రైతుల కొనుగోలు వడ్లు కొనుగోలు సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతులను ఆదుకునే దిశగా సన్నవడ్లు కొని సన్నవడ్లకు ప్రోత్సహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. మీ అందరికీ తెలుసు, సన్నబియ్యం ఇవ్వడం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సన్నబియ్యం ఈరోజు ప్రతి ఇంట్లో పేదవాడు కడుపు నిండా నింపే ఆలోచనతోని అప్పుడు రైతు వరేస్తే ఉరి అన్న నాయకులకు ఇది ఒక చెంపదెబ్బ. అలాంటిది కాంగ్రెస్ ప్రభుత్వం సన్నవడ్లు వేయమని దానికి 500 బోనస్ ఇస్తామని కూడా ప్రకటించాం. చాలా హర్షణీయం. లాస్ట్ టైం రైతులు చాలా సంతోషంగా ఒక్కొక్కరికి 60,000, 1,00,000 ఇట్లా వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందరూ రైతుల కళ్ళల్లో మేము సంతోషాన్ని చూసాం.
అలాగే ఈరోజు ఈ సన్నబియ్యంతో మదిర క్యాంపు కార్యాలయంలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మీడియా సమావేశం. ముఖ్యాంశాలు: దేశంలోని సన్నబియ్యం రేషన్ ఇస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ. రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు వెచ్చించి లబ్ధిదారులకు సన్నబియ్యం అందిస్తుంది. ఇది గొప్ప కార్యక్రమం. అత్యంత జాగ్రత్తగా బియ్యం పక్కదారి పట్టకుండా లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వానికే ఉన్న నిబద్ధత. గత ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తా అని ఇవ్వలేకపోయింది. గత ప్రభుత్వం చేసిన 8 లక్షల రూపాయల అప్పులను తీరుస్తూనే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. నిరుద్యోగ యువతీ యువకులకు 56,000 ఉద్యోగ అవకాశాలు కల్పించాం. ఉద్యోగం రాని నిరుద్యోగుల కొరకు 90,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం ఇచ్చేందుకు ముందుకు వెళ్తున్నాం. జూన్ 2న నియామక పత్రాలు మండలాల వారీగా అందిస్తాం. ఎంచుకున్న వ్యాపారానికి 3 రోజుల పాటు శిక్షణ అందిస్తాం. కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే 21,000 కోట్ల రూపాయల రుణమాఫీని, 18,000 కోట్ల రూపాయల రైతు భరోసాని, సన్న ఓట్లకు ఇచ్చేటువంటి 2,675 కోట్ల రూపాయల బోనస్ని, ఇంకో 12,500 కోట్ల రూపాయలు వ్యవసాయ పంపు సెట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ అమౌంట్ని రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం కడుతూనే తిరిగి పేదలకి రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి బియ్యానికి 13,523 కోట్ల రూపాయలు కూడా సన్న బియ్యం వేయడం కోసం ఖర్చు పెడతాం. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్తో ఉన్నటువంటి, అంటే రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి 90 లక్షల కుటుంబాలకు 2.85 కోట్ల మందికి కేజీల లెక్కన ఇచ్చే కార్యక్రమం జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దీని ద్వారా ఈరోజు వీటితో పాటు ఇంకా కొన్ని భవిష్యత్తులో కూడా కొత్తగా కొన్ని రేషన్ కార్డు రాబోతాం. అవి కూడా కలుపుకుంటే దాదాపు 1 కోటి రేషన్ కార్డుగా 3,10 లక్షల మంది లబ్ధిదారులకి ఈ సన్న బియ్యం అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 13,523 కోట్ల రూపాయలు 13,523 కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల పట్ల ఉన్నటువంటి నిబద్ధత, అంకిత భావం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, గతంలో కూడా చాలామంది 10 సంవత్సరాలు సన్నబియ్యం 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 అని సంగీతం పాడారు, కానీ ఎక్కడ సన్నబియ్యాన్ని ధనిక రాష్ట్రాన్ని వాళ్ళ చేతులు పెడితే కూడా ఇయ్యలేకపోయారు. ఈరోజు మీరు అందుకే ఈరోజు దేశమంతా కూడా తెలంగాణలో పంపిణీ చేస్తున్నటువంటి సన్న బియ్యం పైన, ఈ కార్యక్రమం పైన దృష్టి సారించి ఎలా చేయగలుగుతున్నారు వాళ్ళు అని ఒక తెలంగాణ మోడల్ స్టడీని చేయాలనేటువంటి ఆలోచనతో చాలా రాష్ట్రాలు తెలంగాణ దిశలో ప్రయాణమయ్యాయి. రైతులు పండించేటువంటి ధాన్యాన్ని సన్న ఒడ్లు పండించే రైతులకి బోనస్ రూపేణా 2,675 కోట్లని ప్రకటించి ఇవ్వటం ఖర్చు పెట్టడమే కాకుండా వాళ్ళందరి దగ్గర నుంచి రైతులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మిర్యాల సర్వేలు గుజ్జు మల్లారెడ్డిగూడెంలో స్థానిక ఎస్ఐ జగన్ ఆదేశాల మేరకు హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి. బీజేపీ నాయకులు పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బీఆర్ అంబేద్కర్ ను అవమానించారని ఆరోపణ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.